ఒక్కొక్కరికి 10 చెట్లు వస్తుండే అసలు ఒక 2 చెట్లు వస్తలేవు. ఇప్పుడు ఉపాధి చాలా ఇబ్బందికరమైన ఉంది. ఇక్కడ 150 కుటుంబాలు రోడ్డు మనవలసిన పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ కానీ అప్పుడు కానీ బాగానే ఉండేది, కానీ ఇప్పుడు అంతంత మాత్రమే జీవన ఉపాధి కోల్పోతున్నాం ఇక్కడ. తాడి చెట్టు 2 తెలుగు రాష్ట్రాలల్లా ఏ ఊళ్ళల్లో చూసినా కనిపిస్తూనే ఉంటాయి. దీన్ని చాలా మంది కల్పతరువుగా భావిస్తారు. ఈ వృక్షంలోని ప్రతిదీ కూడా బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడతా ఉంటాయి. అలాంటి తాటి వనాలు ఇప్పుడు మొగి తెగులు తెలుసుగా, ఇదొక రకమైన తెగులు. దీని మూలంగా క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి. ఏటేటా వేలాది చెట్లు మోడువారిపోతున్నాయి. తల తెగి మొండాలే మిగులుతున్నాయి. గీత కార్మికుల ఉపాధిని కనుమరుగు చేస్తున్నాయి. పొద్దుగాల ఊళ్ళల్లో అయితే తాటి వనాలలో గౌడన్న గట్ల తాళ్ళెక్తాడో లేదో గాని గిట్ల ఫోన్లు మోగి కళ్ళును బుక్ చేసుకుంటారట. అయితే పొద్దెక్కక ముందే ఉన్న కళ్ళంతా బుక్ అవుతుంది. ఇక ముందుగాల వచ్చినోళ్ళకో లేదా ముందుగాల బుక్ చేసుకున్నోళ్ళకో కళ్ళు దొరుకుతుంది. మిగిలినోళ్ళకైతే ఇక అడుగు పొడిగే దిక్కైతుంది. సెలవు దినాలల్లో అయితే ఏ జిల్లాలల్లో ఏ తాళ్ళల్లో చూసినా జాతర లెక్కే కనిపిస్తుంది. బయట దొరికే బ్రాందీ, విస్కీ, బీరు కన్నా ధర తక్కువ ఉండడం, ప్రకృతి ఒడిలో సేద తీరే అవకాశం ఉండడంతో కళ్ళుకైతే రోజుకు ఆదరణ పెరుగుతోంది. కళ్ళులో ఔషధ గుణాలు ఉండడం వల్ల కూడా యువత కూడా సురపానానికే ఓటేస్తాంది. తాడి చెట్లు ఊళ్ళల్లో ఉండే ప్రజల నిత్య జీవితంలో విడదీయలేని అనుబంధం ఉంది. తాడి చెట్టు కళ్ళు గీత కార్మికుల జీవనాధారం. పేదల నివాసానికి కూడా తాటాకుల కొయ్యలు ఉపయోగపడతాయి. తాడి చెట్ల నుంచి వచ్చే కళ్ళు, నీరాతో బెల్లం తయారు చేసేందుకు ఎందరికో ఉపాధి కల్పిస్తున్న కల్పతరు తాడి చెట్లు. అంతేనా, ఆరోగ్య ప్రధాని అయిన స్వచ్ఛమైన కళ్ళుతో పాటు సీజనల్ గా తాడి చెట్ల నుంచి వచ్చే తాటి ముంజలు, తాటి పండ్లు, ఆ తర్వాత తీగలు, గురిగింజ, ఇలా అనేక రకాలుగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి కల్పతరు వంటి తాడి చెట్టు మోగి తెగులుతో కనుమరుగైతంటే గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా గీత కార్మికుల మనుగడ ప్రశ్నార్థకమవుతోందన్న ఆవేదన గౌడన్నలను వేధిస్తోంది. మేము గతంలో నేను కొత్తగా నేర్చుకున్నప్పుడు 10 తాళ్ళు ఎక్కి జీవన ఉపాధి పొందినము. ఇప్పుడు మాకు మనిషికి 1-2 వస్తున్నాయి. ఆ 1-2లో మేము బతుకడానికి మాకు అవకాశం లేకుంటున్నది. దయచేసి గవర్నమెంటు మాకు ఏమన్నా సహకరించి సహాయం చేస్తారని మేము మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు మాకు కనీసము ఒక మనిషికి ఒక 200-300 తోటి మా కుటుంబము పోషించుకోను కష్టములు అవుతున్నాయి. ఇందువలన మీరు ఏమన్నా గవర్నమెంట్ సహకారం చేస్తారని మాట్లాడుతున్నాము. తాటి నుంచి తీసే కళ్ళుకు గ్రామీణ ప్రాంతాలలో ఉండే గిరాకీ అంతా ఇంత కాదు. ఇదొక సామాజిక వర్గానికి ఉపాధి వనరు. గ్రామాలలో కరువు కాటకాలు వచ్చినప్పుడు నిరుపేదలు తాటి సంపదతోనే బతికేవారు. గ్రామీణ ప్రాంతాల పేద ప్రజల జీవితాలు తాడి చెట్లతో ఎంతగానో ముడిపడి ఉన్నాయి. గ్రామీణులైతే తాడి చెట్ల నుంచి వచ్చే ఆకులు, తీగలు, కళ్ళు, తాటినార తాడులు, ఇలా అనేక రకాల వస్తువులను తయారు చేసుకొని ఉపయోగించుకుంటూ ఇతరులకు కూడా అమ్ముకుంటూ జీవనం సాగిస్తారు. అలాంటి తాటి వనాలకు నేడు గడ్డుకాలం దాపురించింది. సిద్దిపేట జిల్లా గోనెపల్లి గ్రామంలో మోగి తెగులు సోకి తాటి వనాలు అంతరించిపోతున్నాయి. వేలాది చెట్లు నేల కొరుగుతున్నాయి. ఒకప్పుడు ఒక్కో కుటుంబానికి 10 చెట్లు తమ వాటాగా వచ్చేది. ఇప్పుడైతే ఒక్కో కుటుంబానికి 1-2 తప్ప దక్కడం లేదు. గోనెపల్లి గ్రామంలో కొన్ని వేలాది చెట్లు, తాడి చెట్లతో ఒక పెద్ద వనం ఉండేది. ఇప్పుడు కనీసం మేము ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం, అన్నీ ఎండిపోతూ ఉన్నాయి. అరే గౌడ్ సాబ్ మన కళ్ళు అవుతుందా లేదా, మన కళ్ళు మాకు ఎప్పుడూ లేదంటారు, ఏం సంగతి అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినాడు. మా తాడి చెట్లు అన్నీ ఎండిపోయినాయి. ఇలా మాకు ఉపాధి కరువు అయిపోయినటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఆ రోజు వాళ్ళ గౌడ్స్ దగ్గర ఏ కాలమైనా కానీ 1000 రూపాయల కళ్ళంటే దొరికేది. కానీ ఇలా 200 రూపాయలకు కూడా నోచుకోలేనటువంటి ఒక పరిస్థితి ఆ గౌడ్లకు ఏర్పడ్డది. ఇలా 200 రూపాయలతోటి ఇలా రోజు కనీసం కైకిలు పోతే 400 రూపాయలు వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. అట్లాంటిది ఆ గౌడ్స్ తాడి చెట్టుకి 200 కళ్ళు అమ్ముకొని వాళ్ళ కుటుంబాన్ని ఏ రకంగా పోషించాలనేటువంటి ఒక ఆందోళన మేము రోజు నిత్యం వచ్చి కళ్ళు తాగేటువంటి ఒక వ్యక్తులకే మాకే బాధ అనిపిస్తూ ఉన్నది. అరే వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు అనేది. అంటే ఆ రోజు గోనెపల్లిలో కొన్ని వేలాది చెట్లు ఇక్కడ మన రాజీవ్ రహదారి పంట హైదరాబాద్ నుంచి కరీంనగర్ దాకా రాజీవ్ రహదారి పంట పోతూ ఉంటే
కనీసం అక్కడ ఉండేటువంటి పర్యాటకులకు కూడా ఒక ఆనందదాయకంగా ఉండేటువంటి ఒక ప్లేస్ ఇది. అంతటి గొప్పనైనటువంటి ప్లేస్ ఇలా చెట్లు చూస్తూ ఉంటే దాని మొండాలు తెగిపోయి తలలు తెగిపోయి ఇలా ఆందోళనకరంగా కనిపిస్తూ ఉన్నది, బాధ అనిపిస్తూ ఉన్నది చూస్తూ ఉంటే. తాటి వనాలు మొగి తెగులు మరియు మానవ కార్యకలాపాల కారణంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. మొగి తెగులు తాడి చెట్లకు సోకే ఒక తెగులు. ఇది చెట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది, చివరికి వాటిని చంపేస్తుంది. ఇది తాటి వనాల మనుగడకు ముప్పుగా పరిణమించింది. గోనిపల్లి గ్రామం ఒకప్పుడు తాటి కల్లుకు చాలా ఫేమస్. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కల్లు ప్రేమికులు వచ్చి కల్లు సేవిస్తారు. ఇటీవలే మోగి తెగులు మూలంగా తాటివనం పూర్తిగా ఎండిపోయి తలలు లేని చెట్లుగా మారిపోయాయి. కొన్నేళ్లలోనే వేలాది చెట్లు అంతరించిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి దాపురించిందంటూ గౌడన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులవృత్తినే నమ్ముకుని జీవనం సాగించే తమకు తాడి చెట్లు ఎండిపోయి కళ్ళు రాక డబ్బులు లేక తమ కుటుంబాలు జీవనోపాధి కోసం ఇబ్బందులు పడుతున్నాయంటున్నారు. ఎక్సైజ్ అధికారులు, ప్రభుత్వం ఇప్పటికైనా తాటి వనాలకు సోకుతున్న తెగుళ్లపై పరిశోధించి నివారణ మార్గాలు అన్వేషించి తమ జీవనోపాధిని కాపాడాలంటూ వేడుకుంటున్నారు. జిల్లాలో గీత కార్మికులకు గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక రకమైన పురుగు సోకడం వల్ల జిల్లాలో చాలా చోట్ల తాటి వనాలు రూపుమాపిపోతున్నాయి. ప్రధానంగా మొగి పురుగు వల్ల చెట్లు కోల్పోతుండడంతో గీతన్నలు ఉపాధి లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు 10-12 చెట్లు గీసిన గీత కార్మికులు ఇప్పుడు 1-2 చెట్లకే పరిమితం కావడంతో వారి కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడింది. వీటికి సంబంధించి జిల్లా ఎక్సైజ్ అధికారులు శాంపిల్స్ సేకరించినప్పటికీ అసలు ఈ పురుగు సోకడం ఏంటిది, వీటి వల్ల చెట్లు ఏ విధంగా నష్టపోతున్నాయని తేల్చడంలో మాత్రం ఇప్పటికీ విఫలమయ్యారు. దీంతో ప్రతి ఏటా చెట్లు కోల్పోతూనే ఉన్నారు. అదే స్థాయిలో గీత కార్మికులు ఉపాధి కూడా కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి తమ ఉపాధికి ఆధారమైన గీత వనాలు, తాటి వనాలు కోల్పోకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, తమ ఉపాధికి గ్యారంటీ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.